రేవంత్ రెడ్డి ప్రచారం ఉండబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈరోజు ఒక సినీ రంగ కార్మికులతో ఒక బహిరంగ సభ ఉండబోతుందని చెప్పి ఈరోజు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో మొత్తం మీద రోజు రోజుకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాగే పరస్పర ఫిర్యాదులు కూడా కనపడతా ఉన్నాయి. సో మహిళలకి అన్యాయం జరుగుతూ ఉంది, మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వ్యక్తుల మీద అలాగే వాళ్ళ మీద కూడా హరీష్ రావు అలాగే కేటీఆర్ మీద అబద్ధపు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బాకీ కార్డు అని వాళ్ళ ప్రచారంలో పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ఈ నేపథ్యంలో ఒకసారి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఫైట్ హీట్ ఎక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం. నేడు సినీ కార్మికుల అభినందన సభ. నియోజకవర్గంలో 5 రోజులు రోడ్ షోలు. నియోజకవర్గానికి చుట్టేస్తున్న కేటీఆర్ హరీష్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు. సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు. ఎన్నికపై మహేష్ సమీక్ష, పాల్గొన్న బట్టి మీనాక్షి. ఒక్కొక్క కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత. సెగ్మెంట్లో నేడు బీజేపీ మహాపాదయాత్ర అంట. ఈరోజు బీజేపీ మహాపాదయాత్ర చేయబోతా ఉంది. అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. సో ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి ఈరోజు సినీ కార్మికుల అభినందన సభ అని చెప్పి వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిన్న కేటీఆర్ అండ్ హరీష్ రావు ఆటో వాళ్ళ సమస్యల గురించి నిన్న వాళ్ళందరూ కూడా ఆటోలో కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోలో ట్రావెల్ చేసి కూడా ఆటోల్లో హరీష్ రావు ముఖ్య నేతలందరూ కూడా ఆటోల్లో ట్రావెల్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఏదైతే నేను అడిగేది ఏంటంటే మీరు ఇప్పుడు కొత్తగా ఆటో వాళ్ళ లేకపోతే మహిళల లేకపోతే నిరుద్యోగుల ఇప్పుడే గుర్తొస్తా ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. మరి అప్పుడు ఇవన్నీ కనీసం మీ అధికారంలో ఉంటే కనీసం ఇదే ఆటో వాళ్ళని పట్టించుకున్నారు. ఆ రోజు ఎంతమంది ఆటో వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసిన పరిస్థితి. పక్క రాష్ట్రంలో 10,000 ఇస్తున్నారు, మాకు కూడా ఎంతో కొంత ఆసరా కల్పియండి అంటూ కూడా ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇదే ఆటో వాళ్ళు డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఏదైతే ర్యాపిడో సంస్థలు కావచ్చు, ఊబర్ కావచ్చు, రకరకాల ఆన్లైన్ యాప్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా తీసుకొచ్చింది గత ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే ఇవన్నీ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే కేటీఆర్ ఆటో వాళ్ళ సమస్యల గురించి ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి, మీరు బాకీ ఉన్నట్టు కూడా ఆటో వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉన్నారు ఇదే ప్రతిపక్ష నాయకులు. మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఆన్లైన్ యాప్స్ తీసుకురావడం కావచ్చు, హైదరాబాద్కి డెవలప్ చేస్తున్నామంటూ ఆన్లైన్ యాప్స్ని తీసుకురావడం, అందులో వాటాలని గ్రాప్ చేయడం, ఇప్పుడు ఆటో వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఆ యాప్స్ వల్ల. చాలామంది కనీసం రోజుకి గిట్టుబాటు కూడా కాని పరిస్థితుల్లో ఈరోజు ఆటో వాళ్ళ పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితులను మళ్ళీ ఇప్పుడు మనమే మాట్లాడడం అంటే కొంత హాస్యాస్పదంగా ఉంది. మనమే 10 సంవత్సరాల్లో నాశనం చేయాల్సిందంతా నాశనం చేసి కనీసం ఆటో వాళ్ళ భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా, కనీసం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసే పరిస్థితి లేకుండా ఈరోజు మనం రెండో వైఖరి చూపించి ఆటో వాళ్ళ మీద సడన్గా ప్రేమ, కవితకి ప్రేమ వస్తుంది, కేటీఆర్కి ప్రేమ వస్తుంది, హరీష్ రావుకి ప్రేమ వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓట్ల కోసం రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. మరి ఆనాడు ఇదే ఆటో వాళ్ళు నష్టపోతున్నామని చెప్పి రోడ్లు ఎక్కిన పరిస్థితి లేదా? మీ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి కదా. కనీసం మాకు ఏదో ఒక ఆసరా క్రియేట్ చేయండి, పక్క రాష్ట్రంలో ఇట్లా ఉంది పరిస్థితి, పక్క రాష్ట్రంలో అయినా చూసి బుద్ధి తెచ్చుకోండి అని కూడా ఇదే ఆటో వాళ్ళు మాట్లాడారు.